అందరికీ వెల్కమ్ టు కృష్ణాతో కబుర్లు. మేము ఈరోజు ఒంగోలులో షాపింగ్కి వచ్చున్నామండి. నేను మా కోడలు మా మరదలు చిన్న గోల్డ్ రిపేర్ ఉంటేనో అది చేసుకుని ఒంగోలు మొత్తం అలా అలా తిరిగేద్దామని వచ్చేస్తున్నాం అనమాట. అయితే చూడండి, ప్రతి షాపింగ్ మాల్స్ దగ్గర ఫుడ్ కోర్ట్స్ బాగా పెట్టున్నారు. మా రిషిగాడు చాక్లెట్ ఐస్ క్రీమ్ కావాలని చెప్పి తీసుకుని హ్యాపీగా వచ్చేస్తుంది. అయితేనండి, షాపింగ్ అంటే చాలు, అది విండో షాపింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆడవాళ్ళం భలే ఇంట్రెస్ట్ చూపించేస్తాము. దట్టు గోల్డ్ షాపింగ్ అంటే ఇంకాను. మా అమ్మ అయితే మా తమ్ముడు వచ్చిన తర్వాత చంద్రహారం కొనుక్కోవాలనేసి అన్నీ అక్కడున్న డిజైన్స్ అన్నీ వేసుకుని చూసుకుని మా తమ్ముడికి పంపిస్తూ ఉందన్నమాట. ఎందుకంటే వాడు వచ్చాక కొనిపించుకోవాలని ఉందన్నమాట. జస్ట్ విండో షాపింగ్ చేశాము. బయటకు వచ్చి చూస్తే దసరా సెలబ్రేషన్స్ భలే జరుగుతున్నాయి. మా ఒంగోలులో చూడండి, షాపింగ్ మాల్స్ బయట కూడా ఎంత బాగా సెలబ్రేట్ చేస్తూ ఉన్నారో. ఇక అవన్నీ రిపేర్ చేసుకుని నెక్స్ట్ మేము డామినోస్కి వెళ్తూ ఉన్నాం అనమాట. మా బుడ్డ చూడు డామినోస్ అనగానే ఎలా వెళ్తూ ఉందో. ఇకపోతే మా అమ్మ అండి, అబ్బా ఈ డామినోస్కి వెళ్ళటం అవసరమా, ఇక్కడికి వెళ్ళి 1500 అలా ఖర్చు పెట్టుకోవడం అవసరమా, ఎందుకు అంటుంది. మా రిషిగాడు వచ్చేసి, నాని నీకు తెలియదు నాని, డామినోస్లో పిజ్జాస్ బర్గర్స్ చాలా బాగుంటాయి అని చెప్పేసి వచ్చి తన సీట్ సెలెక్ట్ చేసుకుందనమాట. ఇకైతే మేము ఈలోపు ఇక్కడ ఏమి తీసుకోవాలనేసి ఆర్డర్ కోసం అని అన్నీ మెనూ చూస్తూ ఉన్నాం అనమాట. అయితే ఇది చూడండి ఎంత హ్యాపీగా ఉందో. ఐర్లాండ్ నుంచి వచ్చి ఒక 5 days అవుతుంది. బాగా పిజ్జాని మిస్ అయిందంట. నా ఆర్డర్ నేను చెప్పుకుంటాను. నీకు చికెన్ పెప్పర్‌ని విత్ పిజ్జా సాస్ కూడా టేస్ట్ అలా మస్త్ టెన్ను సాస్ పెప్పర్‌ని ఓకే చెప్పిందో ఆర్డర్ బుడ్డది అలా ఉందండి. ఐర్లాండ్లో ఉండటం వల్ల ఏమో మరి బాగా హైపర్ యాక్టివ్గా ఉంది. దానికి కావాల్సినవన్నీ ఇమీడియట్గా తెప్పించుకుంటుంది అనమాట. అయితే చూడండి, ఫైనల్గా ఎట్లా ఏడుస్తుందో. దానికి పిజ్జాతో పాటు బర్గర్ కావాలనింది. మేము పిజ్జా తిను మళ్ళీ చెప్పుకుందాము అంటే, నాకు పిజ్జా కూడా కావాలి అనేసి చేతులు నలుపుకుంటూ ఎంత క్యూట్గా ఏడుస్తుందో చూడండి. భలే ఉంది కదా, ముద్దు ముద్దుగా. చిన్నపిల్లలు ఏడ్చినా నవ్వినా ఆడినా మాట్లాడినా ఎలా చేసినా సరే చాలా బాగుంటారు. వాళ్ళ నాని ప్యాంపరింగ్ చేస్తూ ఉందనమాట. అలా పవిటి కొంగుతో తుడుస్తూ ఉంది. అజ్జుడు ఒంటి కన్నుతో అలా అనమాట. మేము సరే తీసుకుందాం ముందు చెప్తున్నాము అంటే ఒక కన్ను నలుపుకుంటూ ఇంకో కన్నుతో చూస్తా అంటుంది. అలా ఉండాలండి పిల్లలు. వాళ్ళకి కావాల్సింది ఎలాగైనా సరే తెప్పించుకోవాల్సిందే. క్షణాలలో కళ్ళ ముందు పెట్టేయాల్సిందే. అసలుకి వాళ్ళకి కడుపు పడుతుందా పట్టదా తర్వాత విషయం, కానీ వాళ్ళకి కావాల్సింది తెప్పించుకోవాలి, తినాలి. అప్పటి వరకు యాక్టింగ్ చేయమంటే సావిత్రికి మించిపోతారు ఇల్లు. సావిత్రి కాదు కదా ఇంకెవరు కూడా వాళ్ళ ముందు అసలు దిగదుడిపోయానండి. ఈ పిల్లకాయలు అంత బాగా యాక్టింగ్ చేస్తారు చూడండి. దానికి కావాల్సింది ఎలా చూసుకుంటుందో. బర్గర్లో కూడా వెరైటీస్ అడుగుతుందనమాట. అది కాదు ఇది అనేసి, మళ్ళీ అదొద్దు అనగానే చూడండి ఇట్లా మళ్ళీ అలిగిపోవటం ఒకటి అయిపోయిందండి. ఇక దానే వచ్చింది దానికి ఫేవరెట్ బార్బెక్యూ పిజ్జా అండ్ బర్గర్ అనమాట. అప్పుడు అది చూసుకుని సాటిస్ఫైడ్గా ఇక ఒక్కొక్క బయట తినటం స్టార్ట్ చేసిందనమాట. ఏంటి రిషి ఎలా ఉందిరా, హ్యాపీనా అంటే ఓ హ్యాపీ అనుకుంటూ తింటుందనమాట. ఇక మా అమ్మకి ఇస్తే మా అమ్మేమో ఏముంది ఈ బర్గర్లో ఈ పిజ్జాల్లో, ఉత్త బన్ను, ఈ బన్ను పైన 2 ఉల్లిపాయలు టమోటాలు పెట్టారు, ఇదే డబ్బులకి మటన్ కానీ రొయ్యలు కానీ తెచ్చుకొని తినుంటే హాయిగా తినుండేవాళ్ళం అంటుంది. మా ఇందు ఉండేసి, లేదత్తయ్య ఈ టేస్ట్ కూడా బాగుంటుంది, మీకు నచ్చదు కానీ మాకు నచ్చుతుంది అంటుందన్నమాట. ఇలా జరిగిపోయిందండి మా రోజు ఈరోజు. ఇక తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాము. అవునండి, మన ఒంగోలులో కూడా ర్యాపిడోలు స్టార్ట్ అయ్యాయి. ఆటోలు బైక్లు అన్నీ స్టార్ట్ అయ్యాయి. లాంగ్ జర్నీ వచ్చేటప్పుడు ఇబ్బంది పడకుండా రండి. ఓకే అండి, బాయ్ బాయ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్.